ఇప్పుడు ఇందాక మనం ఇవన్నీ జంజీ అదే అన్నప్పుడు 3 ఘటనలు జరిగాయి వర్మ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జేఎన్యూలో ఉమర్ ఖలీద్ రాసిన ఒక పుస్తకం మీద వాళ్ళు చర్చ పెట్టుకున్నారు. ఏది యూనివర్సిటీ యొక్క అధికారిక విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోనే చర్చ పెట్టుకున్నారు. అది ఏంటి, ఆదివాసులు వాళ్ళ పరిస్థితులకు సంబంధించిన అంశం మీద ఆయన రాసిన పుస్తకం. ఆయన ఇప్పుడు ఎలాగో జైల్లో ఉన్నారు. దీనికోసం వాళ్ళు సెమినార్ హాల్ బుక్ చేసుకున్నారు పిల్లలు. చివరి నిమిషంలో వైస్ ఛాన్సలర్ సెమినార్ హాల్ రద్దు చేశారు. మీరు కొన్ని నిబంధనలు పాటించలేదు కాబట్టి మేము రద్దు చేస్తున్నాము అని. రద్దు చేస్తే పిల్లలు ఏం చేశారు, మీరు హాల్ ఇకపోతే మా మీటింగ్ జరగదని వాళ్ళు బయటే మీటింగ్ జరుపుకున్నారు. ఉమర్ ఖలీద్ మీద మీ విమర్శలు ఏమైనా సరే, నిన్న ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు ఆ విషయాల మీద. సో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము సభ పెట్టుకుంటే మాకు సభ ప్రాంగణం ఇచ్చి రద్దు చేశారని విద్యార్థులు అది చేశారు. రెండో వైపును చూస్తే హైదరాబాద్లో నల్సార్ అని ఉంది న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం. దీనికి కాన్వకేషన్ జరగాలి తొందరలో. కాన్వకేషన్కు ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్ను ఆహ్వానించారు. కానీ పిల్లలందరూ లేఖలు రాశారు సూర్యకాంత్ రావద్దు అని. విద్యార్థుల నిరసన మీద ఆందోళన జరుగుతుంది, అణచివేత జరుగుతుంది, ఆ వీడియోలు చూడండి అంటే ఆ వీడియోలు చూడడానికి నాకు సమయం లేదని చెప్పిన సూర్యకాంత్ లాంటి సిజేఐ మా యూనివర్సిటీకి వస్తే మేము తీసుకోము, ఆయన రాకూడదని బృందాలు బ్యాచీలుగా లేఖలు రాశారు. ఆయన ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు లేదు తెలియదు, కానీ వాయిదా వేశారు. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థుల నిరసనకు తలొక్క తప్పలేదు. మూడోది టిస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ముంబైలో ఉంది. అక్కడ వాళ్ళు సాయిబాబా ఇది జరిపారు, సంస్మరణ సభ. ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయారు కదా జైల్లో ఉండి. ఆ సభ జరిపినందుకు పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు ఇవన్నీ చేశారు. సుప్రీంకోర్టు మొన్న దాన్ని విచారించింది. వీళ్ళ మీద ఎందుకు మీరు ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నారని విచారించి కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరో కొంతమంది ఏదో మావోయిస్ట్ సాహిత్యమో ఇంకొకటో డౌన్లోడ్ చేసుకున్నారని మీరు కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఆ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమీ తప్పు చేసినట్టు కాదు. ఇది చాలా ముఖ్యమైనది మీడియా వాళ్ళకు కూడా. మనం అనేక సార్లు అనేక అంశాలు డౌన్లోడ్ చేసుకుంటాం, ఏముంటుంది ఖండించడానికి కూడా అది ఏముందో చదవాలి కదా. సో మావోయిస్ట్ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళేదో శిక్షార్హులు లేదా నిందితులు అయిపోరని చెప్పింది. అదే ఇంకొకరిద్దరు విద్యార్థులు మటుకు అరెస్ట్ చేశారు. ఇది ఉమర్ది సాయిబాబా సంస్మరణ సభ విషయంలో టిస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఎదుర్కొన్న పరిస్థితి. నేను మీకు 3 ఉదాహరణలు చెప్పాను. కాశ్మీర్లో కూడా ఇదే పరిస్థితి. సో ఏబి వెంకటేశ్వరరావు గారు వీటిని రెఫర్ చేస్తున్నారు. ఇవి మామూలుగా ఈ ఫ్యాసిస్ట్ తరహా పద్ధతులు వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది, ఇలాంటప్పుడు వీధిలోకి వచ్చి పోరాడడం తప్ప వేరే అవకాశం ఏమి ఉండదు అని. సో ఒక ఫైటింగ్ మూడ్ అనేది పూర్తిగా పెరుగుతోంది. ఇది జనంలో నుంచి ఇది పెరుగుతున్న కొద్దీ అణచివేయడము ఎదుర్కోవడం అనే మూడ్ కూడా పెరుగుతుంది. సో అటు ఇటు తిరిగి ఘర్షణ అయితే బాగా పెరిగే పరిస్థితే ఏపీలో మనకు